మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో అందరికీ వందనాలు. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన దేవా, నీకు స్తుతులు స్తోత్రాలు ప్రభువా. నాయనా, మమ్మల్ని ఎంతగానో ప్రేమించారు నాయనా. నీ ప్రేమను బట్టి ప్రభువా, అయా మమ్మల్ని పరిశుద్ధులుగా తీర్చడానికై నీ రక్తాన్ని కార్చి నీ రక్తము ద్వారా మమ్మల్ని కడిగారు ప్రభువా. ఎన్నో హెచ్చరిక మాటలు మాకు వినిపిస్తున్నారు నాయన. అయ్యా, బలులు అర్పించుట కంటే మాట వినుట శ్రేష్టమని ప్రభువా నువ్వు మాతో మాట్లాడావు నాయన. అయ్యా, నీ మాట విని బలులు అర్పించినప్పుడే శ్రేష్ఠులు అవుతారు, కానీ నీ మాటలు పెడచెవిని పెట్టి బలులు అర్పించిన ప్రయోజనం లేదని నువ్వు మాతో మాట్లాడావు ప్రభువా. నాయన, జ్ఞానంతో సరి చేసుకొని ప్రభువా, నీ మాట కొరకు ఆశపడి నాయన నీవు మాతో మాట్లాడే ప్రతి మాటను బట్టి ఆ విధముగా జీవించే కృపను మాకు దయచేసి నడిపించుమని యేసయ్య అతి పరిశుద్ధమైన నామములో అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. మత్తయి సువార్త చూద్దాం మనం. మత్తయి సువార్త 7వ అధ్యాయం మనం కొన్ని విషయాలు మనం చూద్దాం. మరి ఇప్పటి వరకు మనం చాలా శ్రేష్టమైన మాటలు మనం విన్నాం. మనం మరి కొన్ని మాటలు ఇప్పుడు మనం చూద్దాం. మనం 7వ అధ్యాయం 17వ వచనం. మత్తయి సువార్త 7వ అధ్యాయం 17వ వచనం చదువుతాను, జాగ్రత్తగా వినండి. అలాగుననే ప్రతి మంచి చెట్టు మంచి ఫలములు ఫలించును, పనికి మాలిన చెట్టు కాని ఫలములు ఫలించును. మంచి చెట్టు కాని ఫలములు ఫలింపనేరవు, పనికి మాలిన చెట్టు మంచి ఫలములు ఫలింపనేరవు. మంచి ఫలములు ఫలింపని ప్రతి చెట్టు నరకబడి అగ్నిలో వేయబడును. కాబట్టి మీరు వారి ఫలము వలన వారిని తెలుసుకొందురు. ఇక్కడ యేసు ప్రభు వారు కొన్ని మాటలు చెప్పారు. ఇక్కడ చెట్టుని గుట్టి ఇక్కడ గూర్చి ప్రభు ఇక్కడ మాట్లాడుతూ ఉన్నాడు. మంచి చెట్టు మంచి ఫలములు ఫలించును, పనికి మాలిన చెట్టు పలికి మాలిన ఫలములు ఫలించును. అయితే మీరు వారి ఫలములను బట్టి మీరు తెలుసుకుంటారు కదా. 20వ వచనం. కాబట్టి మీరు వారి ఫలము వలన వారిని తెలుసుకుంటారు. అంటే ఎవరు తెలుసుకుంటారు? ఫలించేవాళ్ళు తెలుసుకుంటారా, లేకపోతే పక్కనున్న వాళ్ళు తెలుసుకుంటారా? ఈ విషయాలు మనం చూస్తే వాళ్ళ ఫలాలు మంచివో కావో పక్కనున్న వాళ్ళు తెలుసుకుంటారు. వాళ్ళు ఫలిస్తున్నారు, మరి వాళ్ళ ఫలాలు మంచియా కాదా అని వాళ్ళకు తెలియదు. వాళ్ళకు ఫలించడమే తెలుసు. వాళ్ళు ఎలాంటి ఫలాలు ఫలిస్తున్నారో ఈ పక్కనున్న వాళ్ళకు తెలుసు. వాళ్ళ ఫలాలు ఎలా ఉన్నాయంటే, కొంతమంది మంచి ఫలాలు ఫలిస్తున్నారు. వాళ్ళు ఎప్పుడు ఫలించినా మంచి ఫలాలే ఫలిస్తారు. వాళ్ళు పనికి మాలిన ఫలాలు ఫలించరు. మరి కొంతమంది పనికి మాలిన ఉన్నారు. వాళ్ళ ఫలాలు ఏంటి అంటే, వాళ్ళు మంచి ఫలాలు ఫలించరు. అది వాళ్ళ యొక్క జీవిత విధానం అన్నమాట. వీటన్నిటిని బట్టి ఈ పక్కనున్న వాళ్ళు తెలుసుకుంటారు. 22వ వచనం. ఆ దినముందు అనేకులు నన్ను చూసి, ప్రభువా ప్రభువా, నీ నామమున ప్రవచింపలేదా, నీ నామములను దెయ్యములను వెళ్ళగొట్టలేదా అని చెప్పుదురు. అప్పుడు నేను మిమ్మల్ని ఎన్నడూ ఎరుగనని, అక్రమము చేయు వారలారా నా యొద్ద నుండి పొండని వారితో చెప్పుదురు. ఏ దినాన? ఆ దినాన అందరూ ఏం చేస్తారంటే, ప్రభువా నీ నామమున మేము గొప్ప కార్యాలు చేయలేదా అని అడుగుతారంట. అప్పుడు ప్రభు ఏంటంటే, అక్రమము చేయు వారలారా నా యొద్ద నుంచి వెళ్ళమని చెప్పి ప్రభు చెబుతారు. నిజంగా మంచి ఫలాలు ఫలించే వ్యక్తిని ప్రతి వాళ్ళు కోరుకుంటారు కదా. చెడు ఫలాలు ఎవరు కోరుకోరు.
నిజంగా మంచి ఫలాలను మనం ఏం చేస్తామంటే అవి మనకు కావాలని మనం కోరుకుంటాం, వాటి కోసం మనం ఆశపడతాం, వాటిని మనం తినాలని ప్రయత్నం చేస్తాం. కాని ఫలాలు ఎవరు కోరుకోరు. కాబట్టి ఏం చేయాలంటే కాని ఫలములు ఫలించు ప్రతి దానిని నరకబడి అగ్నిలో వేయబడును. ఏ సమయంలో ఆ సమయంలో వీళ్ళు ఏమంటారంటే, ప్రభువా నీ నామమును మేము దయ్యాలు వెళ్ళగొట్టలేదా, మేము నీ సన్నిధిలో ఉన్నాం కదా, మేము ఫలించాం కదా అంటే ప్రభు అంటాడు, అక్రమం చేయువారు అంటే మీ ఫలాలు ఎలా ఉన్నాయి? మీ ఫలాలు చూసి ఎవరైనా ఇష్టపడుతున్నారా? మీరు మంచి ఫలాలు ఫలించాలని ఎవరైనా సాక్ష్యం చెబుతున్నారా? ఇది మనకు అవసరం. దీన్ని బట్టి యేసు ప్రభు వారు ఒక మంచి ఉపమానం కూడా చెప్పారు. 24 వచనం చదువు. కాబట్టి ఈయన మాటలు విని వాటి చొప్పున చేయు ప్రతి వాడును బండ మీద తన ఇల్లు కట్టుకున్న బుద్ధిమంతును పోలి ఉండును. వాన కురిసెను, వరదలు వచ్చెను, గాలి విసిరి ఆ ఇంటి మీద కొట్టెను, గాని దాని పునాది బండ మీద వేయబడిన గనుక అది పడలేదు. మంచి పునాది మీద ఇల్లు కట్టినప్పుడు అదేమైందంటే వరద వచ్చినప్పుడు ఆ ఇల్లు పడిపోవాలి. కొంతమంది ఇసుక మీద కట్టారు, అది వరద వచ్చినప్పుడు పడిపోయింది. వాడు బుద్ధిహీనుడు అన్నమాట. వాడు మంచి ఫలాలు ఫలించలేదు. వాడు ఎలాంటి ఫలాలు ఫలించాడంటే పనికిమాలిన ఫలాలు ఫలించాడు. ఇలాంటి ఫలాలు ఫలించినప్పుడు ఒక దినాన దేవుని సన్నిధిలో తీర్పులో నిలబడ్డప్పుడు నీ ఫలాలు మంచి కాదన్నప్పుడు నీ స్థితి ఏంటి? ఇక్కడ ప్రభు మాట్లాడేది అదే. నువ్వు ఇసుక మీద కట్టావు, లోన పునాది లేదు. ఒకడు పునాది మీద కట్టాడు, చూస్తుంటే రెండూ బాగానే ఉండే. ఇది ఇసుక మీద ఉందని తెలియదు. ఎప్పుడైతే గాలివాన వచ్చిందో ఈ రెంటి మధ్య తేడా అప్పుడు కనపడింది. అప్పుడు పరిస్థితి ఏంటి? సరే, మనం ఏ మాటలు మనం కొరింథీ పత్రికలో చూద్దాం. మనం చూడండి, 1 కొరింథీ పత్రిక చూడండి. 1 కొరింథీ పత్రిక 3వ అధ్యాయం 12వ వచనం. చదవమ్మా. ఎవడైనను ఈ పునాది మీద బంగారము, వెండి, వెలగల రాళ్ళు, కర్ర, గడ్డి కొయ్యకాలు మొదలైన వాటితో కట్టిన ఎడల వాని పని కనబడును. ఆ దిన కట్టాడు, ఒకడు వెలగల రాళ్లతో కట్టాడు, కొంతమంది కర్రతో కట్టారు, కొంతమంది గడ్డితో కట్టారు. పరీక్షించే సమయం వచ్చినప్పుడు అగ్ని పరీక్షించింది. ఆ అగ్ని దానికి తగిలినప్పుడు ఈ కర్ర, కొయ్యకాలన్నీ మాడిపోయింది. అయితే బంగారం, వెండి, ఈ వెలగల రాళ్ళు ఏం చేసింటే దగదగ మెరుస్తుంది. వాటి ఎంత శ్రేష్టంగా ఉందో ఎండి పాడైపోయింది. అప్పుడు సరి చేసుకునే అవకాశం లేదు. అదే దేవుని వాక్యం చెబుతుంది. ఏదన్నా సరి చేసుకోవాలి, ఇప్పుడు సరి చేసుకోవాలా? అయ్యో నేను కట్టడం బాగాలేంచి ఇప్పుడు సరి చేసుకోవాలా? ఆ దినాన సరి చేసుకోకూడదు. అందుకని ఆ దినం నష్టం వచ్చింది. అందుకనే దేవుడు చెప్పేది ఏమంటాడు, నీ ఫలాలు ఎలాంటివి? మంచి ఫలమును ఫలించని ప్రతి చెట్టు నరకబడి అగ్నిలో వేయబడి. ఎలాంటి ఫలాలు ఫలించాలి? ఏం ఫలాలు ఫలించాలి? మంచి ఫలం అంటే ఏంటి? దేవుడు మనకు ఏ ఆజ్ఞలు ఇచ్చాడు? మనం ఎలా జీవించమన్నాడు? మనం ఎలా బ్రతకాలి? మనం ఒకసారి మనం ఆది కాలం చూస్తే ఆ విషయాలు మనకు తెలుసు.
దేవుడు మనకి ఏ పని ఇచ్చాడో, దేవుడు మనల్ని ఎలా జీవించమన్నాడో, స్త్రీలు ఏం చేయాలో, పురుషులు ఏం చేయాలో ఆది కాలంలో చూస్తే మనకు అర్థమవుతుంది. ఒకసారి చూద్దాం. ఆది కాండం చెప్పండి, 3వ అధ్యాయం చూడండి. ఆది కాండం 3వ అధ్యాయం 16వ వచనం. ఆయన నీతో నీ ప్రయాసమును నీ గర్భవేదనను నేను మిక్కిలి హెచ్చించదను, వేదనతో పిల్లల కలుగు, నీ భర్త ఎడల నీకు వాంఛ కలుగును, అతడు నిన్ను ఏలునని చెప్పాడు. స్త్రీకి దేవుడు ఇచ్చిన ఆజ్ఞ, నువ్వు ఫలించాలంటే దేవుడు చెప్పిన ఈ విషయాల్లో నువ్వు ఫలించాలి. అయ్యే ఫలాలు ఏం చెప్పాడు? నీ ప్రయాసమును నీ గర్భ వేదనను నేను మిక్కిలి హెచ్చించదను, వేదనతో పిల్లలను కందుము, నీ భర్త ఎడల నీకు వాంఛ కలుగును, అతడు నిన్ను ఏలని చెప్పాడు. సరే, ఒక ఆదాం ఏం చెప్పాడు? ఆయన ఆదాముతో, నీవు నీ భార్య మాట విని తినవద్దని నేను నీకు ఆజ్ఞాపించిన ఫలవృక్షములు తింటివి కనుక నీ నిమిత్తము నేల శపించబడి ఉన్నది, ప్రయాసముతోనే నీవు బ్రతుకు దినములన్నీ వాటి పంట తిందువు, అది ముండ్ల తుప్పలను గచ్చపొదలను నీకు మొలిపించును, పొలములోని పంట తిందువు, నీవు నేలకు తిరుగు చేరు వరకు నీ ముఖము చెమట కార్చి ఆహారము తిందువు, ఏలయనగా నీవు నేల నుండి తీయబడితివి గనుక నీవు మన్నే గనుక తిరిగి మన్నైపోదు అని చెప్పాను. ఇక్కడ ఆజ్ఞాపించాడు కదా. ఆదాంకి ఏం చెప్పాడు? నీవు కష్టపడి పని చేయాలా, భూమి నీకు సారం ఇవ్వదు, అది ముండ్ల తుప్పలు మొలిపించుద్ది, నువ్వు చెమటోడ్చాలా, కష్టపడి పని చేయాలా, కష్టపడి నువ్వు కుటుంబాన్ని పోషించాలా, నువ్వు నీ కుటుంబాన్ని ఏలాలా, నీ కుటుంబాన్ని నువ్వు ఏల్తావు. ఇక్కడ స్త్రీకి ఏం చెప్పాడు? నువ్వు వేదనతో పిల్లలను కంటావు, నీ భర్త ఎడల నీకు వాంఛ కలుగును, నీ భర్త నిన్ను అంటే నీ భర్తకు నువ్వు లోబడి జీవించాలా. అర్థమైందా? నీ భర్తకు నువ్వు లోబడి జీవించాలా, నువ్వు కుటుంబాన్ని సరి చేసుకోవాలా. అందుకనే సామెతల గ్రంథంలో అంటాడు ఏమని? జ్ఞానవంతురాలు తన ఇల్లు కట్టును, నీ జ్ఞానమంతా ఇల్లు కట్టుకునే దాని మీద ఉపయోగించాలా కదా. నీ భర్తకు లోబడాలా, నీ భర్తకు సహకరించాలా, నీ భర్త చేసే పనిలో నువ్వు తోడుగా ఉండాలా. ఇది నీ పని. మరి పురుషుడి పని ఏంటి? కుటుంబాన్ని ఏలమని అని చెప్పి తన ఇష్టానుసారంగా చేయటం కాదు, ఇష్టానుసారంగా బ్రతకడం కాదు, కష్టపడి పనిచేసే స్వభావం ఉండాలి. నీ కుటుంబాన్ని, నీ పిల్లలని, నీ భార్యను సక్రంగా ఏలాలా, మంచి ఫలాలు ఫలించాలా, నువ్వు చెమటోడ్చాలా, భార్య బిడ్డలను పోషించాలా కదా. కానీ కుటుంబాల్లో ఈనాడు అలాంటి పరిస్థితి లేదు. ఉందా? మీకు ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. దేవుడు అబ్రహాముని పిలిచినప్పుడు లోతు కూడా బయలుదేరాడు. లోతుని అబ్రహాం పిలవల. అయితే దేవుని స్వరాన్ని నేను విన్నానని అబ్రహాం చెప్పినప్పుడు ఆ మాటలు నమ్మి లోతు కూడా బయలుదేరాడు. అబ్రహాముకు భార్య సహకరించింది, లోతుకు భార్య సహకరించాల కదా. అబ్రహాము పశువుల కాపరులకు, లోతు పశువుల కాపరులకు తగాదొచ్చినప్పుడు అబ్రహాము సరిచేయాలని చూశాడు. లోతు ఏం చేశాడు? అబ్రహాంతో విడిపోవాలని చూశాడు. దానికి కారణం ఎవరు? తన భార్య. అబ్రహాం నుంచి విడిపోవాలని కోరుకుంది, అందుకే విడిపోయాడు. అందుకే పేతురు గారు అంటాడు, నీతిమంతుడైన ఆ లోతు సొదొమ గొమొర్రా పట్టణాల్లో అతడు ఎంతో వేదన పొందాడంట, మనసు నొచ్చుకున్నాడంట.
అక్కడ నుంచి పారిపోవాలా. పోవాలంటే భార్య సహకరించిద్దా? సహకరించదు. లోతు భార్య లోతుకు సహకరించాల. అబ్రహాము భార్య అబ్రహాము సహకరించింది. అందుకని అన్ని శోధనలు తట్టుకున్నాడు కదా. ఐదు రాజులు ఎట్లా జయించినట్టు వాడు ప్రార్థనా పరులోడు, ప్రార్థనా వీరులోడు. ఇస్సాకు ప్రార్థన మంచి ప్రార్థనా పరుడు, ఎలియాజరు ప్రార్థన చేసుకోడు. అంటే వాళ్ళ కుటుంబం అంతగా హెచ్చించబడటానికి కారణం ఏంటంటే తన భార్య అయిన శారా సహకరించింది. దేవదూతలు వచ్చినప్పుడు 5 మానికల పిండి తీసుకొచ్చి రొట్టెలు కావాలంటే సరిసగా కాల్ చేసింది. శారా పరుగు సామాన్య 5 మానికల పిండి రొట్టెలు కావటం కాదు కదా. మరి లోతునికి దేవదూతలు వచ్చినప్పుడు మరి ఆవిడ ఎక్కడుందో తెలియదు మనకి. ఆ రొట్టెలు లోతు కాల్చాడు. అందుకని ఎలాంటి ఫలాలు ఫలించాలంటే స్త్రీలు ఫలించే ఫలాలు స్త్రీలు ఫలించాలి. పురుషులు ఎలా ఫలించాలంటే వాడు అలాగ ఫలించాలి. నేను ఏలేవాడని చెప్పి నీ ఇష్టం చేయకూడదు. నీకున్న బాధ్యత ఏంటంటే కుటుంబాన్ని పోషించే బాధ్యత. నీకున్న బాధ్యత నీ బిడ్డని నీ భర్తని సరిగ్గా చూసే బాధ్యత నీది. ఈరోజు ఎలా ఉంటున్నారు పిల్లలు మార్గం తప్పితే నీ బాధ్యతే కదా. అవునా? సాంతకరంలో ఒక మాట ఉంటుంది, బాలు నడవలసిన త్రోవలను నడుపుకుంటాడు. వాడు నడిపితే వాడు కుడికి కానీ ఎడమ కానీ తొలగిపోడు. మరి నువ్వు నడుపుతున్నావా? 2వ తిమోతి గ్రంథంలో 3:15 ఒక మాట చూడండి. 2వ తిమోతి 3:15 చూడండి, ఒక మాట చూడండి. చదవండి. 2వ తిమోతి 3:15. విశ్వాసం ద్వారా రక్షణార్థమైన జ్ఞానమును నీకు కలుగుచున్నది. కలిగించుటకు శక్తి గల పరిశుద్ధ లేఖనమును బాల్యము నుండి నీ వెలుగుతో. ఎవరు చెప్పారు? తిమోతికి పరిశుద్ధ లేఖనాలను బాల్యం నుండి ఎవరు చెప్పారు? ఎవరు చెప్పారు? తల్లి చెప్పింది. మనం 1వ అధ్యాయంలో చూస్తాం. నీ యవ్వ భక్తి నీ తల్లిలోకి వచ్చింది, నీ తల్లి భక్తి నీలోకి వచ్చింది. మరి ఎవరు నడిపించారు? ఆ పిల్లలు ఎవరు నడిపించారు? తల్లి నడిపించుకున్నాం. అంటే తల్లి నడిపించిన ఆ ప్రసన్న నీ మాటలు, తల్లి ఒక మాటలు, ఇక్కడ దేవుని మాటలు. తల్లి నడిపించింది. సమయంలో పెద్ద ప్రవక్త ఎలా అయ్యాడు? హన్నా నడిపించింది. దావీదు అంటాడు, ప్రభువా నీ సేవకుని కుమారుని అంటాడు దావీదు. దావీదును నడిపించావు. ఎట్లా నడిపించుకో ఇప్పుడు చెప్తా. ఇర్మియా గ్రంథంలో ఒక మాట ఉంటుంది. ఏమంటే రేయి మొదటి జామునే లేచి నీ బిడ్డల కోసం మొదలుపెట్టమంటారు. యేసు ప్రభువారు శిలువ మొత్తం మాట్లాడతారు, నీ కోసం నీ పిల్లల కోసం ఏడమంటారు. రేయి మొదటి జామునే లేచి నీ పిల్లల కోసం నువ్వు మొదలుపెట్టు. ఎందుకు మొదలు పెట్టాలా? పిల్లలు మార్గం తప్పకుండా దేవుని సన్నిధిలో గడవాలంటే వారి కోసం వాళ్ళు కూర్చోబెట్టుకొని ప్రార్థన నువ్వు చేయించాలా. ఈ తల్లిదండ్రులుగా బిడ్డల కోసం ప్రార్థన చేయాలా. వాళ్ళని కూర్చోబెట్టుకోవాలా, వాళ్ళ చేత ప్రార్థన చేయించాలా. రేయి మొదటి జామునే. అమ్మ రేయి మొదటి జామున ఎప్పుడు? మీ ఉద్దేశాలు చెప్పండి. ఎప్పుడు? తెల్లవారు 3-4 అంతేనా? చెప్పండి. మీ ఉద్దేశాలు చెప్పండి. అంతేనా? మీకు తెలిసింది చెప్పండి, నాకు తెలిసింది అంతేనా?
మత్తయి సువార్త 14 జాముకి ఎన్ని గంటలు? ఒక జాము అంటే ఎన్ని గంటలు? 3 గంటల 3 గంటలు చెప్తుంది సార్ చదవండి. మత్తయి సువార్త 14:25 రాత్రి 4వ జామున యేసు ప్రభు నీటి మీద చదువుతాడు. యేసు ప్రభు ఏం చేశాడంటే రాత్రి 4వ జామున నీటి మీద నడిచాడు. శిష్యులు పడవలో వెళ్తున్నప్పుడు తుఫాను వచ్చింది. ఇది తుఫాను ఉన్నప్పుడు యేసు ప్రభు 4వ జామున నీటి మీద నడిచి ఎప్పుడైంది? రాత్రేనా? రాయబడింది రాత్రి అని రాయబడింది. మరి 4వ జాము అయితే మరి ఎప్పుడు కావాలా? 3 గంటల నుంచి 6 గంటల మొదటి జాము, 6 గంటల నుంచి 12 గంటల 9 గంటల రెండవ జాము, 9 గంటల నుంచి 12 గంటల మూడో జాము, 12 గంటల నుంచి 3ంటికి 4వ జాము. మరి యేసు ప్రభు వారు రాత్రి నడిచాడు కదా. రాత్రి నడిచింది 4వ జామున యేసు ప్రభు వారు రాత్రి నడిచాడు. అంటే మొదటి జాము ఎప్పుడై ఉండాలా? మొదటి జాము ఎప్పుడైతే యేసు ప్రభు వారు రాత్రి మరి వాటి మీద నడిచాడు అంటే మొదటి జాము 6 గంటల నుంచి 9 గంటల వరకు సాయంకాలం. ఎందుకట్లా వచ్చిందంటే యూదులకు 2వ దినం ప్రారంభమైనప్పుడే 6 గంటలకు వాళ్ళ డేట్ మారుతుంది. 2వ రోజులు ప్రవేశిస్తారు. మనం 2 రోజులు రావాలంటే రాత్రి 12 గంటలకు మనం అయ్యేది. మనకు రేపు రోజు రావాలనుకో, రేపు రోజులో మనం ప్రవేశించాలంటే 12 గంటలు దాటాలి. మరి యూదులు గంటల కాదు, 6 గంటలు దాటితే 2వ రోజు. అందుకని ఇన్ని ఏమన్నా అంటే నువ్వు ప్రారంభ సమయంలోనే మొదటి జామునే నువ్వు నీ బిడ్డలు పెట్టుకొని నువ్వు ప్రార్థన చేసుకుంటావు. మొదటి జామునే నువ్వు కన్నీరు కాచి ప్రార్థన అంటే ఎప్పుడు? 9 గంటల లోపు నీ బిడ్డలు పెట్టుకొని ప్రార్థన చేయాలి. గుర్తుపెట్టుకోండి, మొదటి జాము 6 గంటల నుంచి 9 గంటల వరకు మీరు లెక్కేసుకోండి. అయితేనే 4వ జాము చేసుకుంటున్నప్పుడు రాత్రి నీటిలో నడిచాడు. అందుకు చెప్తున్నాను మీకు ఈ విషయాలు. అంటే ఎందుకు చెప్తున్నానంటే 9 గంటల్లో ప్రార్థన చేయాలంటే స్త్రీ ఎంత కష్టపడాలి కదా. పిల్లలకి నీళ్ళు పోయాలా, అన్నం వండుకోవాలా, గోడలు పెట్టాలి. 9వ జాము ముందుగానే 8 గంటలు ప్రార్థన ప్రారంభిస్తారు. మొదటి జామునే ప్రార్థన. అది నీ కుటుంబానికి ఆశీర్వాదం. నీ కుటుంబానికి ఆశీర్వాదం. మొదటి జామునే నీ బిడ్డలతో ప్రార్థన చేయి. లేదా 2వ జాములో చేస్తావా? పిల్లలు ఉంటారా? నిద్రపోతారు. అందుకని ఇర్మియా చెప్పింది అది ప్రారంభ సమయం. అది ఆ రోజు ప్రారంభం అవుతుంది మొదటి జాముతోటి. అందుకనే మొదటి జాములో నువ్వు ప్రార్థన చేయాలా. నీ బిడ్డలను పెట్టుకొని ప్రార్థన చేయాలా. ఈ విధంగా స్త్రీలు ఫలించాలి. నువ్వు ఎప్పుడైతే ఇలాగ నువ్వు ఫలిస్తావో ఈ ఫలాలు అందరూ చూస్తారు, కోరుకుంటారు. నాకు కావాలి ఆ ఫలాలు అంటారు కదా. మరి పురుషులు ఏం చేయాలా? కష్టపడి పని చేయాలి. కష్టపడి పని చేయాలి. ఒకసారి మనం ప్రసంగి గ్రంథం చూస్తే ప్రసంగి గ్రంథం అంతా రాయబడింది అదే. నీకు ఆశీర్వాదం ఏంటంటే నువ్వు కష్టపడి పనిచేసి భోజనం చేయి. నిశ్చయముగా నీ రెక్కల కష్టార్జితము నీవు భుజించేదవు. సరే, ఒక మాట చూడండి, ప్రసంగి 3:13 చూడండి. మరియు ప్రతివాడు అన్నపానములు పుచ్చుకొనుచు, పెద్దగా చదువు, అందరికీ పెడుతుంది చదువు, తన కష్టార్జితము వలన
బాణములు పుచ్చుకుంటే కంటేను తన కష్టార్జితము చేత సుఖపడుట కంటేను నరునికి మేలుకరమైనది ఏదీ లేదు. అంటే ఏం చెప్తుంది ప్రసంగి గ్రంథం? నువ్వు కష్టపడి బ్రతకాలా, నేర్చుకోండి. పని చేయడం తప్పు కాదు, సిగ్గుపడాల్సిన పని లేదు. పురుషుడు కష్టపడి శ్రమ పరచాలా. నీ కుటుంబాన్ని ఏడటం అంటే వచ్చిన డబ్బులను ఖర్చు పెట్టడం కాదు. ఆడవాళ్ళు ఏదో కష్టపడి తీసుకొచ్చిన డబ్బులు తీసుకెళ్ళి ఖర్చు పెట్టడం, అది ఏడటం కాదు. నువ్వు కష్టపడి పనిచేసి నీ బిడ్డలకు కావాల్సిన నీ బిడ్డలకు, కుటుంబ అవసరాలకు కావాల్సిన కుటుంబ అవసరాలకు, నీ భార్యకి ఏం కావాలి ఇవి చేయాలి. ఇవి ఫలాలు. కొంతమంది పని చేయడానికి సిగ్గుపడి, నేను సిగ్గుపడను, గతంలో సిగ్గుపడేవాళ్ళేమో. ఇప్పుడు కూడా కష్టపడి పని చేద్దాం నా ఉద్దేశం. ఎందుకంటే దేవుని ఆశీర్వాదం ఉన్నందులో మీరు అనుకోవచ్చు కష్టపడుతుందని. అనుకోవచ్చు కష్టపడి పని చేయటం ఎంత ఆశీర్వాదమో. అంటాడు, నిశ్చయముగా నీ రెక్కల కష్టార్జితము నీవు అనుభవించు. నువ్వు కష్టపడి పిల్లల్ని పోషించుకో, ఎంత ఆశీర్వాదమో. నువ్వు ఎవరి సొమ్ముకు నువ్వు ఆశపడకూడదు, ఒక్క రూపాయి కూడా తీసుకోకూడదు. యథార్థంగా బ్రతకాల. యథార్థవంతులను బలపరచడానికి యెహోవా కనులు లోకమంతా సంచారము చేయుచున్నది. ఎవడు యథార్థంగా బ్రతుకుతాం అనుకుంటాడని చెప్పి ఆయన అందరి వైపు చూస్తూ ఉంటాడు. యథార్థవంతుని బలపరుస్తూ ఉంటాడు, వాళ్ళకి అన్నీ సమకూరుస్తూ ఉంటాడు. ఇది దేవుని వాక్యం అన్నమాట. ఎలాంటి ఫలాలు ఫలించాలా? ఒకటో కొరింథీ పత్రిక చూద్దాం మనం. 7వ అధ్యాయం 23వ వచనం చూడండి. 7వ అధ్యాయం 23వ వచనం, 1 కొరింథీ పత్రిక 7:23. మీరు విలువ పెట్టి కొనబడిన వారు గనుక మనుషులకు దాసులు కాకుడి. సహోదరులారా, ప్రతి మనుషుడు ఏ స్థితిలో పిలువబడినో ఆ స్థితిలోనే దేవునితో సహవాసము కలిగి ఉండవలెను. ఇక్కడ ఏమంటున్నా అంటే, మీరు విలువ పెట్టి కొనబడిన వారు. నిజంగా మన స్థితి మనం ఆలోచించుకున్నప్పుడు ఎంత విలువైన వాళ్ళం మనం కదా. మన కొన్ని వస్తువులు విలువ పెట్టి కొంటాం. అంటే ఇది ఇంట్లో ఎక్కడ పెడితే అందంగా ఉంటుందా అని చెప్పి ఆ కొన్న వస్తువును తీసుకెళ్ళి అక్కడ పెడతాం. అదంతా బాగు చేస్తాం. అక్కడ పెట్టినప్పుడు ఆ వస్తువుకు విలువ ఉంటుందన్నమాట. అలాగనే ఏమంటాడంటే, మీరు విలువ పెట్టి కొనబడిన వారు గనుక ఏ స్థితిలో ఉండ ఆ స్థితిలోనే దేవుని సహవాసం కలిగి ఉంటుంది. ఏంది నాకు ఈ స్థితి, గొప్ప దేవుడైతే నాకు ఈ స్థితి ఏంటని మీరు అనకూడదు. ఎందుకంటే మనం కొనబడ్డాం. నువ్వు ఈ స్థితిలో నిన్ను కొన్నాడు కాబట్టి నువ్వు విలువైనడివే. నీకు ధనం లేకపోవచ్చు, నువ్వు దరిద్రంలో ఉండొచ్చు. ఎందుకంటే నీ స్థితి ఎలాంటిదంటే నువ్వు విలువ పెట్టుకున్నావు. నీ గౌరవం కాపాడుకో కదా. ఒక జడ్జి వచ్చి బజార్లో ఇప్పుడు తిరుగుతాడా? ఇప్పుడు మన బంగారు పొంగరం బయట బారేస్తావా? దాని విలువ మనకు తెలుసు. మరి ఒక జడ్జి ఏం చేస్తాడు? బజార్లో తిరుగుతాడా? తన ఉద్యోగానికి అవమానం అది. ఒక గొప్ప ఆఫీసర్ ఏం చేస్తాడు? తను ఉండే విధంగా తను ఉంటాడు. ఎక్కడికి వెళ్ళాలో, ఎలా ఉండాలో, ఎలా మాట్లాడాలో, ఎలాంటి డ్రెస్ వేసుకోవాలో తన స్థాయిని బట్టి ఏం చేస్తాడు? తను జీవిస్తాడు. మరి మన పరిస్థితి ఏంటి? మనం ఏం చేయాలా? మనం ఎలాగుండాలి? మన విలువ ఏంటి? నిజంగా మన విలువ మనకు తెలుసా? మన విలువ మనకు తెలుసా? బంగారు పొంగరాన్ని బయట బజార్లో బారేస్తావా? బంగారం కంటే విలువైన వాళ్ళం మనం. నువ్వు ఎక్కడికి వెళ్ళాలా కదా. 2 కొరింథీ 4:16 కూడా చూడండి.
4:16. కావున మేము అధైర్యపడము, మా బాహ్య పురుషుడు కృషించుచున్నను, ఆంతర్య పురుషుడు దినదినము నూతనపరచబడుచున్నాడు. మేము దృశ్యమైన వాటిని చూడక అదృశ్యమైన వాటినే నిదానించు చూస్తున్నాము గనుక క్షణమాత్రముండు మా చులకని శ్రమ మా కొరకు అంతకంతకు ఎక్కువగా నిత్యమైన మహిమ భారమును కలుగు చేయుచున్నది. ఏలయనగా అదృశ్యమైనవి నిత్యములు, దృశ్యమైనవి అనిత్యములు. ఇక్కడ పౌలు గారు ఏమంటున్నాడంటే, మేము దృశ్యమైన వాటిని మేము చూడలా, అదృశ్యమైన వాటిని మేము చూస్తున్నాం అంటాడు. అదృశ్యమైన వాటిని చూస్తే ఏమైంది? అదృశ్యమైన వాటిని నువ్వు చూసినప్పుడు ఏం చేయాలంటే, దృశ్యమైన కొన్ని వదులుకోవాలా, వాటి మీద ఆశ తీసేసుకోవాలా. పౌలు గారు ఆ మాట కూడా చెబుతాడు, ఈ లోకాన్ని పెంటతో సమానంగా ఎంచాడంటాడు. నిజంగా నువ్వు అదృశ్యమైన వాటిని చూడగలిగితే ఎన్నో నష్టాలు నీకు వస్తాయి. నీకు ఇక్కడ నువ్వు నష్టపడతావు. కొన్ని వదులుకోవాలా, కొన్ని మాటలు పడాలా, కొన్ని అవమానాలు పాలు కావాలా. నువ్వు మాటగా మాట మాట్లాడలేవు. ఊరికినే నీ మీద ఇంకొకడు వస్తాడు. అయితే నువ్వేం చూస్తే ఓర్చుకుంటావంటే అదృశ్యమైన వాటిని నువ్వు చూడాలి. నిజంగా మనిషికి ఎన్ని సమస్యలు వస్తాయి, ఊరికినే సమస్యలు వస్తాయి. నువ్వు లోక సంబంధమైన వాటిని చూసినప్పుడు ఖచ్చితంగా నువ్వు దేవునికి ఇష్టంగా బ్రతకలేవు. అందుకనే నేను అదృశ్యమైన వాటిని చూస్తున్నాను. అందుకని నా శరీరం అంతా క్షీణించిపోతుంది. నాకు తినటానికి తిండి లేదు, ఎన్నో దెబ్బలు, అవమానాలు. ఎందుకు ఇన్ని అవమానాలు అంటే ఆయన అదృశ్యమైన వాటిని చూస్తున్నాడు. ఎవడేమన్నా కానీ అవి పట్టించుకోవట్లేదు. ఎవడు కొట్టినా పట్టించుకోవట్లేదు, ఎవడు తిట్టినా పట్టించుకోవట్లేదు, ఎవడు ఏడ్చి వేసినా పట్టించుకోవట్లేదు. అయితే లోకం వైపు చూస్తే ఏమవుతుందంటే ఈ అదృశ్యమైన చూడలేవు. అందుకని నష్టాల పాలు కావాలి. అతడు నష్టాల పాలయ్యాడు కదా. నిజంగా నీ స్థితి ఏమిటి? నువ్వు పౌలు గారు ఏమంటారంటే, మన స్థితి ఎలాంటిదంటే, మనల్ని ఏం చేశాడంటే, అక్కడ ఏం రాస్తాడంటే, క్రీస్తుకు బెలియాలతో ఏమి సంబంధము, విశ్వాసికి అవిశ్వాసికి ఏమి స్నేహం అంటే ఏం మాట్లాడుతుంటే, ఒక క్రీస్తుకి సైతానికి ఎలాంటి పొత్తో ఒక అవిశ్వాసికి మనకు అలాంటి పొత్తే. మనం స్నేహం చేసామనుకో సైతాన్తో స్నేహం చేసినట్టే. అందుకని మన స్థితి, మన విలువ వేరు. మనం ఎలాంటి వాడితో పడితే అలాంటి వాడితో మనం స్నేహం చేయకూడదు కదా. ఏమి సంబంధం అంటారు. మరి మన స్నేహాలు ఎలాంటి? మనం ఎవరితో స్నేహం చేస్తున్నాం? మనం ఏ స్థితిలో ఉండాల్సిన వాళ్ళం మనం? మరి మన జీవితం ఎలాగుంది? మరి ఎన్ని మనం పరిశీలించుకుంటున్నావా కదా. నువ్వు వీళ్ళతో స్నేహం చేయొచ్చా? ఒక అవిశ్వాసితో విశ్వాసికి జోడి ఎక్కడ కదా. దేవుని బిడ్డలుగా పిలుచుకునే మనం, మన స్థితి ఎలా ఉంటుందంటే, మన జీవిత విధానం ఎలా ఎంత దారుణంగా ఉంటుందో మనం ప్రశ్నించుకోము. అందుకని వాళ్ళు ఫలించే ఫలాలు ఎవరు చూస్తున్నారంటే పక్కోడు చూస్తున్నారు. వాళ్ళకి అర్థమవుతుంది. అని వీడు ప్రార్థనకు వెళతాడు, కానీ వీడి జీవితం ఏందని వాడికి అర్థం కాదు, వీడికి అర్థం కావట్లా. నేను ఎలాంటి ఫలాలు ఫలిస్తున్నానో, నా జీవిత విధానం ఎట్లా ఉందా, నేను ఎవరితో స్నేహం అనుకోవట్లా. వీడే తగ్గించుకుంటున్నాడు, వీడే భ్రష్టుడైపోతున్నాడు. ఒకసారి మనం ప్రశ్నించుకోవాలా. అందుకే అంటాడన్నమాట, క్రీస్తునే బండ మీద నువ్వు ఎలాంటి కట్టడాలు కడుతున్నావు? నువ్వు కొయ్య కడుతున్నావా, లేకపోతే గడ్డేసి కడుతున్నావా, లేకపోతే బంగారం వేసి కడుతున్నావా? వీటన్నిటిని బట్టి తీర్పు సమయంలో ఒకవేళ నీ కట్టడం కూలిపోతే నీ పరిస్థితి ఏంటి? నీ జీవిత విధానం సరి చేసుకునే అవకాశం లేదు.
అందుకని బుద్ధి లేని కన్యకలు బుద్ధి గల కన్యకలు అంటాడు. బుద్ధి లేని కన్యకలు ఎక్కడికి వెళ్ళారు? సరి చేసుకునే అవకాశం లేదు. మీ ముఖమే నాకు తెలియదు అంటాడు. కాబట్టి ఏంటంటే దేవుని సన్నిధిలో ఎంత జాగ్రత్తగా ఉండాలో, ఎంత మనం హెచ్చించుకోవాలో. క్రీస్తుకి సైతానికి ఏం సంబంధం అంటాడు? నిన్ను క్రీస్తు ఉండే స్థానంలో నిన్ను ఉంచాడు. ప్రశ్నించుకోవాలి మనం. ప్రార్థన చేసుకుందాం మనం. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన దేవా, నీకు స్తుతులు స్తోత్రాలు నాయన. ప్రభా నీకు వందనాలు ప్రభా. నువ్వు కార్చిన రక్తాన్ని బట్టి నాయన మమ్మల్ని పరిశుద్ధులు చేసావు.